అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని 74వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. ఇప్పుడు సౌందర్యలహరిలోని 74వ శ్లోకం. వహత్యంబస్తంబే రమదనుజకుంభః ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం కుచాభోగో బింబాధరరుచిభిరంతస్య బలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివతే. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, మాతా, నీ గళసీమను అలంకరించిన హారము స్వచ్ఛమైన ముత్యాలతో కూర్చబడినది. ఎందుకంటే నీ ఎర్రని అధరముల కాంతి ఆ ముత్యములపై పడి ప్రకాశిస్తోంది. ఆ ఎరుపు వర్ణము ఈశ్వరుని కీర్తిని ప్రతిబింబిస్తున్నది. త్రిపురాసుర సంహారి అయిన ఈశ్వరుని కీర్తి పరాక్రమములని నీవు హారముగా ధరించావేమో అని నా అభిప్రాయము. అమ్మా, గజాసురుని శిరస్సు అనే కుంభస్థలమే జన్మభూమిగా కలిగిన దోషములు లేని ముక్తామణుల హారమును నీ స్తన మండల మధ్యమున ధరించుచున్నావు. ఆ ముత్యాల హారము పరమశివుని ప్రతాపాన్ని, కీర్తిని ప్రతిబింబిస్తున్నది. రేపు 75వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.